శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తానండి. ఆ వీడియోలో ఆయన పాడినటువంటి పాట బ్రాహ్మణ కులం గురించి. ఆ వీడియో ఒకసారి చూసిన తర్వాత చిన్న క్లిప్, ఎందుకంటే వీడియో 5 నిమిషాలు ఉంది, అది కాకుండా చిన్న క్లిపే చెబుతాం. దాంట్లో చూసిన తర్వాత వాడి గురించి మాట్లాడతాను నేను. అంగి తొడగవెందుకయ్యా ఓ పపనయ్యో, బ్రాహ్మణులు అంగి తొడుక్కోరు, మరి మాకేమో లేక తొడుక్కోము, వాడు బలిసి తొడుక్కోడు. అంగి తొడగవెందుకయ్యా ఓ పపనయ్యో, జంజం ఎందు పొదలవయ్యా ఓ పపనయ్యో. అంగి తొడగవెందుకయ్యా ఓ పపనయ్యో, అయ్యా ఓ పపనయ్యో. అంగి తొడగవెందుకయ్యా ఓ పపనయ్యో, జంజం ఎందు పొదలవయ్యా ఓ పపనయ్యో. చూసారుగా కొంతవరకు వీడియో. ఆ వీడియోలో అసలు జరిగేటువంటి సంస్మరణ సభకి బ్రాహ్మణులకి ఏం సంబంధమో నాకు అర్థం కాదు. మధ్యలో బ్రాహ్మణుల మీద ఎందుకు అంత కించపరుస్తూ పాట పాడారో నాకు అర్థం కాల. పూర్వకాలంలో ఎవరో ఒకడు అలా చేశారు కదా అని చెప్పి ఇప్పుడు కూడా అలా నడుస్తోందా అంటే ఎక్కడా కూడా నడవట్లా. అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన మర్యాదలు వాళ్ళకి ఇస్తున్నాము. ఎవరు వచ్చినా సరే వాళ్ళకి జాతకాలంటే జాతకాలు, ఎవరికి ముహూర్తాలంటే ముహూర్తాలు చెప్తూ ఉన్నాము. అయినా సరే అంగి ఎందుకు వేసుకోలేదయా బాపనయ్య అనేటువంటి పాటతో మొదలుపెట్టి షర్టు వేసుకోలేదు, నువ్వు కావాలంటే నువ్వు వేసుకోలేదే మానేసి. బ్రాహ్మణ వృత్తి చేసేవాళ్లు షర్టు లేకుండానే చెయ్యాలి, కండువా వేసుకునే చెయ్యాలి. తెలిస్తే తెలిసినట్టుగా ఉండాలి, తెలియకపోతే ఉన్నటువంటి అన్ని అంగాల్లో ప్రధానమైన 2 అంగాలు కూడా మూసుకుని కూర్చోవాలి. బ్రాహ్మణులు అంటే చూస్తూ కూర్చుంటాం అనుకుంటున్నావా? ఈ పంచాంగం పట్టుకుంటే ఎలాగైతే జాతకాలు చెప్తావో, చేతిలోకి గండ్రగొడ్డులు వచ్చిందంటే కూడా అలాగే జాతకాలు తీసేస్తాం. అర్థమవుతుందా? తలకాయ నరికితే ఎగిలి నిన్ను కన్నవాళ్ల ఒళ్ళో పడుతుంది తలకాయ. ఏమనుకుంటున్నావు ఏమిటో అర్థమైందా? అగ్రతః చతురో వేదాః పృష్ఠతః సశరంధను ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి. ఎలాగైతే నోటితో వేదాలు చెప్తూ ఉంటామో అలాగే చేత్తో బాణాలు వేసి గండ్రగొడ్డలతో తలకాయ కూడా అట్లా అడుగుతాం. పిచ్చి పిచ్చిగా ఉందా? అంటే హారతిస్తే అలిసిపోరా? నువ్వు చేసే పని నీకు అలాగే తలుపు వస్తుందో, మేము చేసే పని కూడా మాకు అలాగే అలుపు వస్తుంది. ఒకసారి చేసి చూడు, నీకు తెలుస్తుంది. నీకంత సత్తా ఉంటే, పొద్దున్నే చన్నీళ్లతో స్నానం చేసే సత్తా ఉంటే నువ్వు చేసి చూడు, నీకు తెలుస్తుంది. నోటుకొచ్చినట్టుగా ఎవరిని పెడితే వాళ్ళతో మాట్లాడినట్టుగా బ్రాహ్మణులు మాట్లాడారనుకో, అసలు ఈ ప్రతి కులం వాళ్ళతో కులంతో నీకేమిటా పని? మేము కులం చూసే జాతకాలు చెప్తున్నావా? మేము కులం చూసే పెళ్లిళ్ళు చేస్తున్నావా? మేము కులం చూసే ముహూర్తాలు చెప్తున్నావా? మేము కులం చూసే సత్యనాశవర్తాలు చేస్తున్నావా? అట్లా చేసుకోవాలంటే ఎవరి కులాలకు వాళ్ళు ఉంటారుగా. మమ్మల్ని ఎందుకు పిలవడం? దీన్ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామండి. రేపు శనివారం రోజు దీని మీద మేము నిరసన వ్యక్తం చేస్తూ గుళ్ళో పూజ చేసేటువంటి పూజారులందరూ కూడా రేపు మొదటిగా ప్రథమ నైవేద్యం పెట్టేసి గుళ్ళన్నీ కూడా మూసేస్తున్నారు. ఇది ప్రభుత్వం దాకా వెళ్లి తీరాల్సిందే ఖచ్చితంగా. మిగతా కులాల వాళ్ళంటే మీరు ఎలాగైతే సపోర్ట్ చేస్తారో మమ్మల్ని అన్నా సరే మీరు అలాగే సపోర్ట్ చేసి తీరాలి. అయితే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు కానీ మిగతా జనాలంతా కూడా మాకు సపోర్ట్ చేసి తీరాల్సిందేనండి. ఎవడు పెడితే వాడు ఏ పాట పెడితే ఆ పాట పాడుతుంటే మేము సైలెంట్ కూర్చుంటాం అనుకుంటున్నారా? ఎవడో ఏం చేయలేరు అనుకుంటున్నారా? కాబట్టి అర్చకులు వ్యవస్థ అంతా కూడా, అర్చక వ్యవస్థ, పురోహిత వ్యవస్థ, స్మార్థం చేసేవాళ్ళు, ఈ యొక్క పురోహిత సంఘాలు అందరూ కూడా దీని మీద నిరసన వ్యక్తం ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పి నా వైపు నుంచి నేను కోరుకుంటున్నాను. మీరందరూ అలాగే చేసి తీరాలి. శ్రీమాత్రే నమః.